ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేక ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ముట్టడి హైదరాబాద్ కలెక్టరేట్ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు చదువుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడించారు. ఒకటే చెప్తాం, రేవంత్ రెడ్డి ఈ రోజు చదువుకున్న విద్యార్థులు వాళ్ళ చదువు అంతా అయిపోయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు వచ్చి కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు వాళ్ళ ఉద్యోగాలకు దూరం అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తాం, విద్యార్థుల జీవితంలో జలగాట మారితే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అడ్డుకుంటామని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ ఇస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకొకటి చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు కావస్తుంది, ఇప్పటి వరకు విద్యాశాఖ లేకపోవడం దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు రేవంత్ రెడ్డి చదువుకోలేదు, యాక్చువల్ గా ఉన్నత విద్య చదవలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఉన్నత విద్య శాఖ మంత్రి తన దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు రోడ్ల పాలు అవుతా ఉన్నారు. అంటే విద్యాశాఖలో ఏం చేయాలి, విద్యార్థులకు సంబంధించినటువంటి ఏమైనా సమీక్ష నిర్వహించాలా, అసలు వాళ్ళ యొక్క ఫీజు ఏమైనా బకాయిలు విడుదల చేయాలన్నా, లేకపోతే విద్యార్థులకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అట్లాంటి ఏ సోయి లేకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఓన్లీ కాలయాపన చేసుకుంటూ ఆ కార్పొరేట్ శక్తులకు తన దగ్గర విద్యాశాఖను పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు భవిష్యత్తులో మంచి చేయాలనే ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డికి లేదని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని ఒక ప్రత్యేక వ్యక్తికి ఇచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో యొక్క విద్య యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.